హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఒకసారి మనం రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 2014 నుంచి మాట్లాడుకుందాం. ఎందుకంటే రాష్ట్ర విభజన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం జరిగిన పరిణామాలు, దాంతోపాటు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ రోజు రోజుకి పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్. మన బీజేపీ ట్వీట్ కూడా చేసింది. దాదాపుగా రాహుల్ గాంధీ గారు ఛార్జ్ తీసుకున్నాకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన యాక్టివ్ మెంబర్గా అయిన తర్వాత దాదాపుగా 99 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంట. రాహుల్ గాంధీ తీసుకుంటున్న అనాలోచిత అసందర్భమైన నిర్ణయాలు, ఆయనకి రాజకీయంగా పెద్దగా పరిపక్వత లేకపోవటం, తలిచాటు బిడ్డగానే ఉండటం, ఈ రోజుకి కూడా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్కి కారణమవుతున్నాయని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు ఇదంతా ఎప్పటి నుంచి మొదలైంది, ఈ డౌన్ఫాల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని ఒకసారి మనం మాట్లాడుకుంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారిని కాదని, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని కాదంటంతో పాటుగా ఆయన పైన రకరకాల కేసులు పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎప్పుడైతే చేసిందో, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక్కసారి మనం అక్కడి నుంచి ఇప్పటి వరకు, రీసెంట్గా 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఒకసారి పరిశీలించి చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. అక్కడే మొదటి దెబ్బ పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో, పార్టీలోంచి బయటకు వచ్చేస్తే ఆయనతో పాటు స్వచ్ఛందంగా 18 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసారు. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పడిపోవాల్సింది. అప్పుడే యాక్చువల్గా అప్పుడు జరిగిన బై ఎలక్షన్స్ అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున వచ్చిన వాళ్ళు, బై ఎలక్షన్స్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా రికార్డు మెజార్టీతో గెలిచారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీ కనువిప్పు కలగలేదు, ఇంకా ఏదో ప్రయత్నాలు చేశారు. ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 18 మంది ఆయన రిజైన్ చేసిన తర్వాత ఆయనతో పాటు దాదాపుగా 18 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు. సో అప్పుడు చిరంజీవి ఏదో ఆయన పార్టీలో పీఆర్పీని కాంగ్రెస్లో కలిపి 18 మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చి పార్టీలో కలపడం అప్పుడు ప్రభుత్వం నిలబడింది, లేకపోతే అప్పుడే పడిపోయేది. ఇక ఆ తర్వాత ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. దాన్ని అణచడంలో, దాన్ని కంట్రోల్ చేయడంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రోసయ్య గారు కావచ్చు, ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. ఆ టైంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుంటే కనుక ఈ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అంత ఉవ్వెత్తున ఎగిసేది కాదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏపీలో కనీసం 175 స్థానాల్లో వాళ్ళకి అభ్యర్థులు లేని పరిస్థితి కూడా వచ్చేది కాదు. తెలంగాణలో కూడా ఈసారి ఏదో రేవంత్ రెడ్డి వల్ల గెలిచారు తప్పించి, కాంగ్రెస్ పార్టీ వరుసగా 2 ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా వరుసగా 2 ఎన్నికల్లో దారుణమైన ఓటమి చవి చూసింది కాంగ్రెస్ పార్టీ. అన్నిటికన్నా దిగజారి ఏకంగా 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో కూడా పొత్తు పెట్టడానికి సిద్ధపడింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ నాయకత్వం 2018లో తెలంగాణ ఎన్నికల్లో రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని చట్టబట్టలు వేసుకొని తిరిగితే తెలంగాణలో దారుణంగా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ ఆలోచనలే అండి, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ ఐడియాలజీలే. ఒక్కటి ఇవి ఇప్పుడు అంటే మీకు అంత క్లియర్గా అర్థం కావాలని ఏపీ గురించి చెప్తున్నాను నేను, అన్నీ చెప్తా. తర్వాత ఏమైంది, అన్యాయంగా, అక్రమంగా, అశాస్త్రీయంగా ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశారు. ఆ చేసే విధానం ఎంత దారుణంగా చేశారంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసు విపరీతంగా నొచ్చుకున్న దెబ్బకి ఈ రోజుకి ఏపీలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాడు లేడు. మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలి అంటే, ఇప్పుడు ఏదైనా పార్టీ కొలాప్స్ అయిపోయింది అనుకోండి, ఎవరన్నా ఏం ఆలోచిస్తారు, సరే అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాం, కొలాప్స్ అయిపోయింది, మళ్ళీ పార్టీని డెవలప్ చేసుకోవాలి, పట్టాలు ఎక్కించాలని ఆలోచిస్తారు. కానీ ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ, ఏపీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందయా అంటే, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని డౌన్ఫాల్ చేయాలి. అందుకని మళ్ళీ ఏం చేశారు, వాళ్ళ కుటుంబంలో చీలిక తీసుకొచ్చారు, షర్మిలను తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీలో. షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేపట్టిన దగ్గర నుంచి ఆమె చేస్తున్న పని ఏంటయ్యా అంటే, లేస్తే జగన్మోహన్ రెడ్డి, కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి, నుంచుంటే జగన్మోహన్ రెడ్డి. అరే అధికారంలో ఉన్న కూటమిని వదిలేసి ఏపీలో ఏం జరిగినా సరే దానికి జగన్మోహన్ రెడ్డే కారణం అని చెప్పి షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం, ఆయన ఎట్లాగైనా సరే మరోసారి అధికారంలో రానివ్వకుండా ఉండే ప్రయత్నాలు ఉంది తప్ప అక్కడ చేస్తుంది పెద్దగా ఒడబడుస్తుంది కూడా ఏమీ లేదు. ఆ తర్వాత అస్సాం తీసుకుంటే, అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ
ఆయన వదులుకున్నారు. ఆయన తర్వాత బీజేపీకి వెళ్ళాడు, చక్కగా సీఎం అయి కూర్చున్నాడు ఆయన. తర్వాత మధ్యప్రదేశ్లో జ్యోతిరాజ్ సింధియా, సచిన్ పైలట్ లాంటి మంచి మంచి వాళ్ళని సీఎం కాకుండా ఆయన పెద్ద మనిషిని ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు. అక్కడ కూడా జ్యోతిరాజ్ సింధియా, సచిన్ పైలట్ వీళ్ళు అలిగి బీజేపీకి వెళ్ళిపోయారు, మధ్యప్రదేశ్ అటే పోయింది. తర్వాత ఇప్పుడు మన రీసెంట్గా చూసుకుంటే కర్ణాటకలో కూడా రకరకాల గొడవలు, అక్కడ గొడవలు నడుస్తున్నాయి ఇప్పటికీ కూడా, ఎప్పుడేమైతే తెలవదు. డీకే శివకుమార్ రెడీగా ఉన్నారు. తెలంగాణలో కూడా అంతే. ఒకప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ వరుసగా 2009 కానీ 2014 కానీ కేంద్రంలో అధికారంలో వచ్చిందంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2009లో 2014లో రాష్ట్రం నుంచి దాదాపుగా 40కి పైగా ఎంపీ స్థానాలు కట్టబెట్టారు కాంగ్రెస్ పార్టీకి. కేంద్రంలో హ్యాపీగా కూర్చున్నారు. ఆ రెండే కాదు, సౌత్ ఇండియా మొత్తం కూడా మంచి బ్యాకప్ ఇచ్చుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. సౌత్ ఇండియా మొత్తం నిలబడుతూ వచ్చింది. ఈరోజు చూస్తే మొత్తం జీరో అయిపోతుంది రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల. 99 ఎన్నికల్లో ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఓడిపోయిందంటే ఆలోచించుకోండి. ఇప్పుడు ఇంకొక ప్రధాన ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఉదాహరణకి ఇప్పుడు ఇండియా కూటమి పెట్టుకున్నారు. మొన్న 2024 ఎలక్షన్స్ అప్పుడు ఇండియా కూటమి పెట్టారు. ఎందుకంటే వాళ్ళది ఎన్డీఏ ఉంది కదా, మన అంతమంది యూపీఏ కూటమి ఉంటుంది. యూపీఏ కూటమి ఉంటే మన మీద ట్రోల్స్ అయ్యి ఎక్కువ వస్తున్నాయి, ఇండియా కూటమి అని పెట్టుకుందాం, మన మీద ట్రోల్స్ రావని చెప్పి ఎవరిచ్చారో ఐడియా తెలియదు, ఇండియా కూటమి అని ఒక కూటమి పెట్టుకున్నారు. ఆ కూటమిలో కీలక సభ్యులుగా ఎవరున్నారా అంటే నితీష్ శర్మను, మమతా బెనర్జీ ఉన్నారు. మళ్ళీ వీళ్ళందరూ ఈ కూటమిలో కలిసి ఉంటామని చెప్తారు. స్టేట్ ఎలక్షన్స్ వస్తే మాత్రం ఎవరికి వాళ్ళు సపరేట్గా కొట్లాడతారు. ఉదాహరణకి ఇప్పుడు ఇండియా కూటమిలో అత్యంత కీలకమైన పార్టీ ఆప్ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ పార్టీ. పంజాబ్లో వీళ్ళిద్దరూ శత్రువుల కన్నా దారుణంగా కొట్టుకున్నారు. రాహుల్ గాంధీ వెళ్ళి కేజ్రీవాల్ని తిడతాడు, కేజ్రీవాల్ వచ్చి రాహుల్ గాంధీని తిడతాడు. బెంగాల్లో కూడా అంతే, బెంగాల్లో ఒంటరిగా పోటీ చేశారు. తర్వాత చాలా ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు ఇండియా కూటమిగా ఉన్న పార్టీలు ఉన్నాయో అక్కడ వీళ్ళకే సఖ్యత లేదు. ఉదాహరణకి ఎన్డీఏ కూటమి తీసుకుందామండి. ఎన్డీఏ కూటమి తీసుకుంటే ఇప్పుడు వాళ్ళ కూటమి ఉన్నది కాబట్టి బీజేపీ ఇక్కడ ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసి సీట్లు పంచుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు మీరు ఇండియా కూటమిలో ఉన్నప్పుడు మరి రాష్ట్రాల ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా కూటమి ధర్మాన్ని పాటించి ప్రయాణించాలి. కానీ లేదు మేము సెంట్రల్ లెవెల్లో మాత్రం కలిసి ఉంటాము, స్టేట్లో మాత్రం బద్ధశత్రువులు అని చెప్పుకుంటే ఎలా సరిగిద్ది? పంజాబ్ పోయింది. ఇప్పుడు కేరళ కూడా అంతే. కేరళలో గెలిచి ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ, కాకపోతే దేశవ్యాప్తంగా ఎల్డీఎఫ్ ఇండియా కూటమిలో కీలక భాగస్వామి, వాళ్ళని దూరం చేసేసుకున్నారు. తమిళనాడులో ఇప్పుడు అధికారంలోకి వచ్చాం మేము అని సంతోషపడుతున్నారు విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చి. కానీ ఇక్కడ కీలకమైన విషయం ఏంటి? ఇప్పుడు కాదు, దాదాపు 40-50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక భాగస్వామిగా డిఎంకే పార్టీ ఉంది. విజయ్ పార్టీ ఉంది కదా అని చెప్పి 50 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉన్న డిఎంకే పార్టీని సప్పన వదిలేసి వచ్చేసారు బయటికి. డిఎంకేకి దాదాపు 22 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఒక పక్కన తగ్గిపోతుంది కదా మీకు. స్టాలిన్కి దేశవ్యాప్తంగా ఉంది, విజయ్కి ఇప్పుడు లేదు, ఫ్యూచర్లో వస్తుందో చెప్పలేము. అలాంటి వ్యక్తిని పట్టుకొని వదిలేసి వెళ్ళిపోయారు. ఇదొక అనాలోచిత నిర్ణయం. కేరళలో గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇప్పుడు మన 5 రాష్ట్ర ఎలక్షన్స్ జరిగితే అసలు బలమే లేని విజయ్ బలాన్ని నిరూపించుకొని ఆ పార్టీ ఈ పార్టీ పొత్తులు పెట్టుకొని ఏదో చేసి ప్రభుత్వం స్థాపించాడు. అసలు బలమే లేని విజయ్ ఆ పార్టీ ఈ పార్టీ పొత్తులు పెట్టుకొని ప్రభుత్వాన్ని స్థాపించాడు. మీరు కేరళంలో పూర్తి స్థాయి మెజారిటీ వచ్చి కూడా మీరు గవర్నమెంట్ ఫామ్ చేయలేని దినస్థితిలో ఉన్నారు ఈ రోజుకి కూడా. మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ వాళ్ళు చాలాసార్లు చెప్తున్నారు మా స్టార్ క్యాంపెయినర్ ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ మా స్టార్ క్యాంపెయినర్ అని చెప్తున్నారు. ఈ రోజుకి కూడా రాహుల్ గాంధీ గారు విధానపరంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రజా ఉద్యమాలు కానీ ఇప్పుడు దాదాపుగా ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చి పుష్కరకాలం అవుతుంది. పుష్కరకాలం ఆయన వచ్చినప్పటి నుంచి బీజేపీ అధికారంలోకి ఉంది కంటిన్యూస్గా సెంట్రల్లో. ఇప్పటి వరకు మీరు వచ్చిన దగ్గర నుంచి బీజేపీకి వ్యతిరేకంగా అంటే దేశ ప్రజల్ని ఏకం చేసే విధంగా మీరు చేసిన ఒక ఉద్యమం చెప్పండి. ఒక ప్రజా ఉద్యమం చేయరు మీరు. ప్రజలకు అవసరం లేని పనులు చేస్తూ ఉంటారు. బీజేపీ ఎన్నో, ఇక్కడ నేను ఏదో బీజేపీకి సపోర్ట్ చేయట్లా, బీజేపీ ఎన్నో ప్రజలకి ఇష్టమైన పనులు చేస్తుంది. నోట్ల రద్దు దగ్గర నుంచి అనేక అంశాలు, రైలు సంఖ్య తగ్గించడం కానీ, లేకపోతే జీఎస్టీలు పెంచడం కానీ, పెట్రోల్ రేట్లు పెంచడం కానీ, గ్యాస్ రేట్లు పెంచడం కానీ అనేక అంశాలు చేస్తుంది. వాటిపైన ఒక్కదానిపైన నేను ఉద్యమం చేశాడా? ఈ ఈవీఎంల చోరీ లేకపోతే ఓట్ల చోరీ అనే ఒక్కటి అంశాన్ని పట్టుకొని దాని గురించి తిరుగుతున్నాడు తప్ప ప్రజలకి పనికొచ్చే పనులు ఏం చేస్తున్నాడు ఈయన? ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డిని కాదనుకొని ఆయన ఒక బయటికి వెళ్ళిపోయి ఏదేదో ప్లాన్ చేశారో అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఇది క్లియర్గా ఆలోచించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత వరుసగా అటు ఏపీలో డిపాజిట్లు కోల్పోయింది.
మేము ఇచ్చామని చెప్పుకున్న తెలంగాణలో అధికారం కోల్పోయింది. దేశంలో కంచుకోటలు లాంటి ఎన్నో కోట్లు బద్దలైపోయినాయి కాంగ్రెస్ పార్టీవి. ఒకానొక సందర్భంలో అయితే అసలు దేశంలో ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితికి దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ. వీటన్నిటికీ కారణం ఎవరు? క్లీన్గా కనబడుతుంది ఒకటే రాహుల్ గాంధీ. ఇప్పుడు ఉదాహరణకి స్టాలిన్ లాంటి వాళ్ళు, లేకపోతే నితీష్ కుమార్ లాంటి వాళ్ళు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉంటే, సచిన్ పైలట్ లాంటి వాళ్ళు, జ్యోతిరాజ్ సింధియా లాంటి వాళ్ళు, ఇలాంటి ఉంటే వీళ్ళు ఏం ఫీల్ అయ్యారు? రాహుల్ గాంధీ రేపు ఫ్యూచర్లో వాళ్ళు పోటీ వస్తారేమో, ఎప్పటికైనా రాహుల్ గాంధీ నాయకుడు ఉండాలి, రాహుల్ గాంధీ ఒక ఆయన్ని తోపు ఉండాలని చెప్పి వీళ్ళు ఫీల్ అయ్యారు. రిజల్ట్ ఏమవుతుంది? దేశవ్యాప్తంగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఓల్డ్ పార్టీ అయిపోతుంది. జరుగుతున్న అన్ని ఎలక్షన్స్లో ఇదే కనిపిస్తుంది, ఇదే ఫాలో అవుతుంది అన్ని ఎలక్షన్స్లో. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని కాదనుకొని రాహుల్ గాంధీ వ్యూహాత్మక తప్పిదం చేశారో అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇదే విధంగా రాహుల్ గాంధీ ఇప్పటికీ ఇదే ఐడియాలజీతో, ఇదే మెంటాలిటీతో ఆయన వెళ్తే మాత్రం భవిష్యత్తులో ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు ఉన్నట్టుగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.